ఈవినింగ్ ఫ్రెండ్స్, నా పేరు రవికుమార్. ఫ్రెండ్స్, మనమైతే 23rd మార్కెట్ గురించి అయితే కొంచెం మాట్లాడుకోవడం జరిగింది. ఏం మాట్లాడుకున్నాం అంటే 24th మార్కెట్ ఏం జరగబోతుంది, డిసెంబర్ 24th మార్కెట్ ఏం జరగబోతుంది అనే దాని మీద అయితే కొంచెం డిస్కషన్ చేశాము. ఆ తర్వాత మనకు కనుక మార్కెట్ చూసినట్టు 24th కనుక మనం మార్కెట్ చూసినట్లయితే ఈ పాయింట్లో ఒకసారి చూడండి మార్కెట్. సో ఈ పాయింట్లో ఏం జరుగుతుంది, ఈ పాయింట్ అప్ సైడ్ వస్తుందని చెప్పాను. మార్కెట్ ఈ పాయింట్ వరకు అప్ సైడ్ వస్తుంది. మార్కెట్ ఈ పాయింట్ కంపల్సరీ టచ్ చేయాలని చెప్పింది. ఆ తర్వాత అంటే ఇక్కడ ఎటువంటి ఈ పాయింట్ ఏదైతే ఉందో, సో ఈ పాయింట్ తర్వాత నుంచి మళ్ళీ డౌన్ సైడ్ రావాలని చెప్పడం జరిగింది. అలాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా అదే జరుగుతుంది అని చెప్పడం జరిగింది. కానీ ఎక్కడి వరకు వస్తుందో కూడా చెప్పాను. సో కానీ ఎక్కడి వరకు వస్తుంది మార్కెట్ అని చెప్పానంటే ఇది ఇక్కడ వరకు రావాలని చెప్పాను. సరే, ఇక్కడ వరకు రాలేదు, ఇక్కడ వరకు అయితే మార్కెట్ రాలేదు. మరి నెక్స్ట్ దీని పరిస్థితి ఏంటిది, సో ఎటువైపు వెళ్తుంది మార్కెట్ అనేది ఒకసారి చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ కూడా అలాగే చెప్పడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ కూడా అదే విధంగా కిందికైతే వచ్చింది. అక్కడక్కడ బ్యాంక్ నిఫ్టీ పెద్దగా ఉండదు, పెద్దగా మార్కెట్ అనేది అక్కడ జరగదు అని చెప్పడం జరిగింది. సో అదే విధంగా మార్కెట్ అనేది అక్కడ పెద్దగా ఏమీ రియాక్షన్ లేదు. సో మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడే ఆగిపోతుందా, లేదా ఇంకా కిందికి వస్తుందా, లేదా ఇటు నుంచి ఇటు పైకి తీసుకుంటుందా, లేకపోతే ఇటు కిందికి వస్తుందా, ఏం జరుగుతుందనే చూద్దాం. మన టార్గెట్ అయితే ఇక్కడ వరకు కంపల్సరీ మార్కెట్ రావాలి, ఇదనేది మాత్రం షూర్. కానీ ఇక్కడ నుంచి మనకు మార్కెట్ అనేది ఎలా ఒకసారి పైకి వెళ్ళి కిందికి వస్తుందా, లేదా మళ్ళీ రియాక్షన్ ఎలా తీసుకోబోతుంది అనేది మనం కనుక గమనించినట్లయితే కనుక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఒక విషయం గమనించాలి. మళ్ళీ మార్కెట్ అనేది ఏం చేయబోతుంది అని నా ఉద్దేశం ప్రకారం అయితే కనుక మళ్ళీ మార్కెట్ అనేది ఈ పాయింట్ దగ్గర 23,825 నుంచి మళ్ళీ టచ్ చేయాలి. ఈ అప్ సైడ్ ఇక్కడ ఏదైతే లైన్ ఉందో, సో 23,820 అనేది మళ్ళీ ఒకసారి టచ్ చేయాలి. సో టచ్ చేయకుండా మాత్రం మళ్ళీ డైరెక్ట్గా మాత్రం కిందికి వస్తే అవకాశాలు మాత్రం చాలా తక్కువ. ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన సిగ్నల్ ప్రకారంగా మార్కెట్ అయితే ఇక్కడ టచ్ చేయాలి. సో అదేవిధంగా మనం కనుక ఈ కంటిన్యూస్ క్యాండిల్స్ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం కదా. ఈ కంటిన్యూస్ క్యాండిల్స్ ఏం చెప్తున్నాయో ఒకసారి డీప్గా అబ్జర్వ్ చేసుకుందాము. ఆ కంటిన్యూ క్యాండిల్స్ రేపు ఎటువైపు నేను మార్కెట్ వెళ్తాను అనేది కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఆ విధంగా ఈ కంటిన్యూషన్ మార్కెట్లో ఈ కంటిన్యూషన్ క్యాండిల్స్లో ఏమి ఏర్పడ్డదో ఒకసారి చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే కనుక మనకి ఇక్కడ ఏమైనా సరే ఈ కంటిన్యూషన్ క్యాండిల్స్ ఏర్పడ్డ తర్వాత ఎప్పుడైతే ఒక ఆపోజిట్ క్యాండిల్ ఏర్పడ్డదో, సో ఇది అనేది మనకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ప్రకారంగా ఈ కంటిన్యూషన్ క్యాండిల్స్ ఏర్పడ్డ తర్వాత కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. సో ఇక్కడ ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అంటే స్ట్రాంగ్గా ఉంది, దీనికంటే కూడా ఇది వచ్చేసి చాలా స్ట్రాంగ్గా ఉంది. సో మరి స్ట్రాంగ్గా ఉన్నప్పుడు నెక్స్ట్ పొజిషన్ ఏంటిది, ఇది ఎటువైపుకు మార్కెట్ వెళ్తుంది అనేది కూడా అబ్జర్వ్ చేయాలి కదా. ఈ క్యాండిల్ ఉంది కదా, ఇది మనకు డైరెక్షన్ చూపిస్తుంది. సో ఈ డైరెక్షన్ ప్రకారంగా ఎటువైపు డైరెక్షన్ చూపించిందంటే ఇది అప్ సైడ్ డైరెక్షన్ చూపించింది. కానీ ఈ క్యాండిల్ ఏం చేయాలంటే ఈ క్యాండిల్ వచ్చేసి ఆపోజిట్ కలర్లో ఫామ్ అయి ఉండాలి. ఒరిజినల్గా ఆపోజిట్ కలర్లో ఫామ్ అయి ఉండాలి, కానీ ఇది ఆపోజిట్ కలర్లో ఫామ్ అవ్వలేదు. కాబట్టి ఏంటిది, ఇది కొంచెం అనేది డౌన్కు వస్తూ ఉంటుంది. సో ఇక్కడ సిగ్నల్ ఏమో అప్ సైడ్ ఉంది, ఇది కనుక ఇక్కడ కనుక గ్రీన్ ఏర్పడి ఉంటే కనుక ఇక్కడ నుంచే ఇది అప్ సైడ్ తీసుకునేది మార్కెట్. సో ఇక్కడ గ్రీన్ ఏర్పడలేదు కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తుంది, కొంత అనేది కిందికి వచ్చే అవకాశం అయితే మార్కెట్ ఉంది. కానీ అలా అని చెప్పేసి మొత్తం కిందికి మాత్రం రాదు, దాని తర్వాత అప్ సైడే మళ్ళీ తీసుకుంటుంది మార్కెట్. మనకి ఎక్కడి వరకు అప్ సైడ్ తీసుకోవాలి, ఇక్కడి వరకు అప్ సైడ్ తీసుకోవాలి. అంటే 23,820 దగ్గరికి వెళ్ళిన తర్వాత మార్కెట్ను మనం ప్రిడిక్షన్ చేయడం అనేది వీలవుతుంది. సో ఇక్కడ కనుక మనకు ఒకసారి గమనించండి, ఇక్కడ కనుక ఇలా కనుక క్యాండిల్ ఏర్పడినది అంటే కనుక ఇంకొంచెం మార్కెట్ అనేది పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ఈ రేంజ్ వరకు కూడా పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. లేదు, ఇక్కడ విగ్గు మాత్రమే ఏర్పడింది అనుకోండి. సో విగ్గు మాత్రమే ఏర్పడితే ఏం జరుగుతుంది అంటే బాడీ పైకి వెళ్ళకుండా ఇక్కడ ఇలాగే ఉండిపోయింది మార్కెట్. ఇలా టచ్ చేసి వచ్చిందంటే మాత్రము మార్కెట్ ఇక్కడ నుంచి ఇమ్మీడియట్గా డౌన్ సైడ్కు వచ్చేస్తుంది. సో ఈ క్రమంలో కనుక మన మార్కెట్ను గమనించినట్లయితే కనుక ఈ విధంగా మన మార్కెట్ ఎలా వెళ్ళిపోతుంది అనేది ఇక్కడికి వచ్చినాక మాత్రమే ప్రొడక్షన్ చేయగలుగుతాం. కానీ డౌన్ సైడ్ అయితే రావడం గ్యారంటీ ఫ్రెండ్స్. సో మార్కెట్ అయితే గ్రౌండ్ సైడ్ అయితే రావడం అనేది నా యొక్క ఉద్దేశంలో మార్కెట్ డౌన్ సైడ్ రావడం అనేది
జరుగుతుంది. అప్ సైడ్ వెళ్ళడం అనేది ఇది మించి మహా అంటే ఇంతవరకు అంటే 875 వరకు తప్ప అంతకు మించి పెద్దగా అయితే కనుక మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే అవకాశాలు లేదు. ఇంకా మార్కెట్ వచ్చేసి పూర్తిగా డౌన్ సైడే ఉంది. ఎటువంటి ఒక్కసారి ఇంపాక్ట్ అవుతుంది న్యూస్ తప్ప, పెద్ద న్యూస్ వస్తే తప్ప. అఫ్ కోర్స్ ఇప్పుడు ఎలాగైతే ఫెడరల్ బ్యాంక్ రాకముందు మన మార్కెట్ వచ్చేసి మొత్తం అప్ సైడ్ మూమెంట్లో ఉన్నది, అదేవిధంగా ఫెడరల్ బ్యాంక్ న్యూస్ వచ్చిన తర్వాత మనకు డౌన్ సైడ్ అనేది స్టార్ట్ అయిపోయింది. అలాగా అంత పెద్ద న్యూస్ వస్తే తప్ప మార్కెట్ అనేది అప్ సైడ్ తిరిగే అవకాశం అనేది నా ఉద్దేశం ప్రకారంగా లేదు. సో రేపు మనం చేయాల్సిన పని ఏంటిది, రేపు గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది, గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకి ఎంత 23,730.35, 23,727.85 అంతే కదా. 23,727 పాయింట్ ఏది ఎక్కువ ఉంది, ఇక్కడేమో క్లోజ్ అయిపోయింది. ఇది నార్మల్ క్లోజింగ్, ఇది వచ్చేసేమో బ్రోకర్స్ క్లోజ్ చేశారు. ఇదేం చేశారు బ్రోకర్స్. ఇక్కడేమో మన క్యాండిల్ నార్మల్గా ఎక్కడ క్లోజ్ అయింది, ఈ ప్రదేశంలో క్లోజ్ అయింది, ఈ ప్రదేశంలో క్లోజ్ అయిపోయింది. అంటే ఇది ఎక్కువ ఉందా, ఇది ఎక్కువ ఉందా 23. సో డౌన్ సైడ్కి అనేది దానికంటే ఎక్కువ ఉంది. అంటే రేపు మనకు వచ్చేసి నిఫ్టీ వచ్చేసి గ్యాప్ అప్లో ఓపెన్ అవ్వాలి. నిఫ్టీ 50 ఏమవ్వాలి, గ్యాప్ అప్లో ఓపెన్ అవ్వాలి. లేదు అలా జరగలేదు, గ్యాప్ డౌన్లో కనుక ఓపెన్ అవుతే కనుక ఏమవుతుంది, అప్పు కాకుండా ఒకవేళ డౌన్లో కనుక ఓపెన్ అవుతే అప్పుడేం జరుగుతుంది, మ్యాక్సిమం డౌన్లో ఓపెన్ అయితే కనుక మళ్ళీ ఇది క్రాస్ అయ్యి పైకి వెళ్ళిపోతే, ఈ నిన్నటి క్లోజింగ్ ఏదైతే ఉందో డౌన్లో ఓపెన్ అయ్యి క్రాస్ అయ్యి పైకి వెళ్ళిపోతే మాత్రం ఇంకా మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు అనేటివి 99% తక్కువగా, 99% ఉండకపోవచ్చు. ఇంకా మార్కెట్ అనేది అక్కడి నుంచి పైకి వెళ్ళే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ రేపటి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత జరగబోయే విషయాలు నా ప్రిడిక్షన్ ప్రకారంగా. సో అలాగే నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఏం చేయబోతుందో ఒకసారి చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఇప్పుడు మనం ఏదైతే నిఫ్టీ మాట్లాడుకున్నామో బ్యాంక్ నిఫ్టీ కూడా ఏం చేయబోతుందో ఒకసారి చూద్దాం. మీరు బ్యాంక్ నిఫ్టీని కనుక గమనించినట్లయితే కనుక పెద్ద మార్పులు ఏం లేవు. చూడండి 24th పెద్దగా మార్పులు ఏం లేవు. కానీ ఇక్కడ మన కంటిన్యూషన్ క్యాండిల్స్ కూడా ఇక్కడ ఒక 3 క్యాండిల్స్, ఇక్కడ ఒక 3 క్యాండిల్స్, ఈ రెండు తప్ప మళ్ళీ కంటిన్యూషన్ సేమ్ కలర్ క్యాండిల్స్ అనేవి ఫామ్ అవ్వలేదు. సో ఇదేమి చెప్తుంది అంటే ఇది ఏమీ చెప్పలేదు, కొంచెం డౌన్ సైడ్కి మాత్రమే చెప్పింది, అది కూడా పెద్దగా ఎఫెక్ట్ చూపించలేదు. సో ఈ 3 క్యాండిల్ ప్రకారంగా చూసుకుంటే కనుక ఇది కూడా సేమ్ అలాగే ఉంది, పెద్దగా ఎఫెక్ట్ అనేది కొంచెం డౌన్ సైడ్ మాత్రమే, ఇది కొంచెం అప్ సైడ్ చూపిస్తుంది. ఇక్కడ ఈ 3 క్యాండిల్స్ ప్రకారంగా ఇది అప్ సైడ్ చూపిస్తుంది. సో అనేది ఈ అప్ సైడ్ మూమెంట్ అనేది ఇంతవరకు వస్తుంది. సో ఇంతవరకు అప్ సైడ్ అంటే మహా అంటే ఇంతవరకు వెళ్ళొచ్చు, ఎంత 51,400 వరకు వెళ్తే కనుక మార్కెట్ వెళ్ళొచ్చు. కానీ అక్కడి నుంచి మాత్రం మళ్ళీ ఇది డౌన్ సైడ్ రావాల్సిందే. డౌన్ సైడ్ వచ్చే అవకాశం దీనికి యాక్చువల్గా నిన్న డౌన్ సైడ్ రాకపోవడానికి బ్యాంక్ నిఫ్టీ కారణం. అదేలాగో చూద్దాం ఒకసారి. బ్యాంక్ నిఫ్టీ కారణం అని కూడా చెప్పలేము. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ వచ్చేసి ఈ బాక్స్ ఏదైతే ఉందో ఈ బాక్స్ని ఇక్కడ క్రాస్ చేసింది. ఈ క్రాస్ చేసిన తర్వాత మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది. సో అప్ సైడ్ వెళ్ళిన తర్వాత ఇక్కడ బాడీ ఏర్పడ్డది. సో బాడీ ఏర్పడ్డది అంటే కనుక ఏంటిది, ఇది ఇంకొంచెం పైకి వెళ్ళాలి. సో ఇంకొంచెం పైకి వెళ్ళాలంటే మన నిఫ్టీ వచ్చేసి అక్కడ ఇంకా టచ్ చేయలేదు కదా, కావాల్సిన టార్గెట్ని వచ్చేసి ఇంకా 820ని ఇంకా టచ్ చేయలేదు, కాబట్టి ఇది ఇంకా వెయిట్ చేస్తుంది. సో ఇది కొంచెం వెయిట్ చేసిన తర్వాత ఇది కూడా మనకు పూర్తిగా డౌన్ సైడ్కే రావడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు రేపు మనం మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత నా ప్రిడిక్షన్ ప్రకారంగా జరుగుతుందని నేను ఊహించేది. ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ నేర్చుకోవాలి అనుకుంటే కనుక నా డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇవ్వబడుతుంది. మీరు నేర్చుకోవాలన్న వాళ్ళు నన్ను వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో తెలియచేయండి. మీరు ఇంకా ఏదైనా సలహాలు సూచనలు ఇచ్చినా కూడా నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మళ్ళీ రేపు కలుద్దాము.